తెనాలి వైకుంఠపురం దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ ఈవో అనుపమ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కుంభం సాయిబాబు తెలిపారు. ఈ నెల 10వ తేదీన స్వామివారు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిస్తారని చెప్పారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైకుంఠపురం దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ నెల 10వ తేదీ శుక్రవారం ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామి అమ్మవార్లు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమివ్వనున్నారు. మంగళవారం ఉదయం ఆలయంలో నిర్వహించిన సమావేశంలో ఆ వివరాలను సహాయ కమిషనర్ వి అనుపమ, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కుంభం సాయిబాబు తెలియజేశారు. శుక్రవారం తెల్లవారుజామున 4:30 గంటలకు స్వామివారి ఉత్తర ద్వార దర్శనం ప్రారంభమవుతుందని చెప్పారు. 10 నుండి 15,000 మంది భక్తులు ఆలయానికి వచ్చే అవకాశం ఉన్నందున భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. క్యూ లైన్లను సిద్ధం చేస్తున్నామని, ఉచిత దర్శనంతో పాటు ₹100, ₹300 దర్శనాలు కూడా ఉంటాయని ఆమె తెలిపారు. దర్శనానంతరం భక్తులకు దక్షిణావృత బంగారు శంకుతీర్థం కూడా ఇవ్వటం జరుగుతుందని వారు తెలియజేశారు. అలాగే 7,000 మంది భక్తులకు అన్నప్రసాదాన్ని అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. భక్తులు ప్రశాంత వాతావరణంలో స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. సమావేశంలో అర్చకులు అళహరి రవికుమార్, సత్యనారాయణ గౌతమ్ పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. జనవరి 10వ తారీఖు జరిగే ముక్కోటి ఏకాదశి ఏర్పాట్ల గురించి ఈరోజు మాట్లాడడం జరుగుతుందండి. విశిష్టమైన ముక్కోటి ఏకాదశి రోజున ముక్కోటి దేవతలతో శ్రీ మహావిష్ణువు స్వామివారు ముక్కోటి దేవతలతో ఉత్తర ద్వారం నుంచి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. దానికోసం ముక్కోటి ఏర్పాట్ల విషయంపై భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా దేవస్థానంలో క్యూ లైన్లు కానీ, ఉచిత ప్రసాదం, తర్వాత మంచినీటి సరఫరా, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడం జరిగిందండి. దాదాపు భక్తులు 10,000 నుంచి 15,000 వరకు దర్శనానికి రావడం జరుగుతుందండి ప్రతి సంవత్సరం. 7,000 మందికి గాను అన్నదానం అవి ఏర్పాట్లు, 7,000 మంది భక్తులకి అన్నదానం ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుందండి దేవస్థానం తరఫున. ముక్కోటిని పురస్కరించుకొని తెల్లవారుజామున 4:30 నుంచి స్వామివారి దర్శనం ప్రారంభమవుతుందండి. తొలి దర్శనం మన మినిస్టర్ గారి ద్వారా ప్రారంభమవుతుందండి. ఆ తర్వాత నుంచి భక్తులు దాదాపు 2-3 వరకు కూడా ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకి స్వామివారి దర్శనం అందుబాటులో ఉంటుందండి. ప్రత్యేక దర్శనాలంటే 300 టికెట్ ఒకటి, ₹100 టికెట్ ఒకటి, ఉచిత దర్శనం ఒకటి, 3గా సపరేట్గా వేరువేరుగా అరేంజ్ చేయడం జరిగిందండి. అందరికీ ఎవరి మార్గంలో వాళ్ళు వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి అసౌకర్యం లేకుండా క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురం తెనాలి 10వ తారీఖు శుక్రవారం తెల్లవారుజామున 4:30 ఉత్తర వైకుంఠ ఏకాదశి దర్శనంకి వేంచేసి ఉన్నది. కావున భక్తులందరూ దర్శనంతో స్వామివారి కృపకి కావాల్సిందిగా కోరుకుంటున్నాము. దీనికి గాను ₹100 క్యూ లైను, ఫ్రీ లైను, ₹300 దర్శన క్యూ లైన్లు అన్నీ ఏర్పాటు చేయబడినది. ఎవరికి ఎటువంటి అసౌకర్యం లేకుండా పోలీసు వారి పర్యవేక్షణతో కూడా ఇబ్బందులు లేకుండా చేసి ఉన్నాము.